ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. మమ్మను ఓదార్చినారు. గొప్ప సంతోషమిచ్చి మీ సంపూర్ణ సహాయాన్ని మాకు అందించినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, వ్యతిరేకులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు దేవా. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులం, మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇమ్ము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేతును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప మేలులతో మమ్మను నిత్యము తృప్తిపరిచే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని
తోకగా నియమింపడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏదియూ తక్కువ కాదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే శక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన బాధను కష్టాన్ని దూరపరిచే మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను వచ్చి వారిని స్వస్థపరచుదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ గాయములను కట్టెదను అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖమును తొలగించదను అని చెప్పిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ విశ్వాసము నిన్ను బాగు చెయ్యును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని అణచివేయును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధి కలుగజేయును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరపెట్టినారు, మిమ్మల్నే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు దేవా. బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించారు, ఉన్నతంగా దీవించినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి, శోధన నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. మమ్మను మీరు ఆశీర్వదించండి, ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు ఎంతో మంది ఈ సమయాన మీకు మొరపెడుతుండగా, మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తుండగా, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున దేవా, మేము చేయబోయే పనులలో, ప్రయత్నాలలో మీరు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మాకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు హెచ్చించండి దేవా. నీ బిడ్డలమైన మాకు మీరే గొప్ప కార్యాలు పొందుకునే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు నిరుద్యోగులుగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడా ఉద్యోగం దొరకక వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు ఏ పని చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీ చిత్తం, మీ సహాయం లేనిది మేమేమీ పొందలేము దేవా. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా. మీ సంపూర్ణమైన సహాయం వారికి అందించండి దేవా. ఈనాడు ఎంతో మంది దేవా చేసే ఉద్యోగాన్ని కోల్పోయి ఆర్థికంగా పతనమవుతున్నారు దేవా. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బాధపడుతున్నారు దేవా. వారి సంపాదన సరిపోక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. పిల్లల్ని చదివించలేక వారి ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుతున్నారు. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేని స్తోమత కలిగి ఉంటున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే పని చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి. చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా మీరే దానిని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు కట్టాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించండి తండ్రి. అద్దింట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఆకాశములు మహాకాశములు పట్టజాలనతో గొప్ప దేవుడవు తండ్రి. అద్భుత కరుడైన దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతా బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని ప్రేమించి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, నేను ప్రేమించే బిడ్డలందరినీ ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. ఆత్మీయంగా భౌతికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిత్యము నీ బిడ్డలకు తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని వారికి అందిస్తూ వారిని మీ కనుపాప వల్లే కాచి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా ఆత్మీయ జీవితంలో మేము సంతోషంగా ధైర్యంతో ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్మను దూషించేవారు ఎంతోమంది ఉంటున్నారు. మమ్మను శపించేవారు, అవమానించేవారు, నిందించేవారు ఉంటున్నారు దేవా. మమ్మను రకరకాల భయాందోళనకు గురి చేసేవారు ఉంటున్నారు. మా ఎదుగుదలను, అభివృద్ధిని ఆపేవారుంటున్నారు. అయ్యా, మేము పడిపోవాలని, పతనమవ్వాలని, అపజయాల పాలవ్వాలని, మమ్మను కృంగదీయాలని ఎదురు చూసేవారు, ఆశపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, అలాంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి మనిషి నుంచి మమ్మల్ని రక్షించండి దేవా. వారి శాపాలను మాకు దీవెనలుగా మార్చండి దేవా. నష్టాన్ని ఆశీర్వాదంగా చేయమని, అపజయాలు విజయాలుగా మార్చమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో లేవలేని స్థితిలో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలలో మీరే మాకు కాపరిగా ఉండండి దేవా. మా జీవితంలో లేమిడిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపాక్షేమములను మా వెంట ఉంచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, గడిచిన దినమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు దేవా. ప్రతి కష్టం నుండి, ఆపద నుండి, ప్రమాదం నుండి, బాధలు, శ్రమల నుండి మమ్మను రక్షించినారు దేవా. ఈ సమయం వరకు, ఈ దినము వరకు మమ్మను క్షేమంగా ఉంచారు తండ్రి. అయ్యా, మరొక సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డల కష్టము, వారు అనుభవించే బాధ, వారి శ్రమలు, వారి దుఃఖము సమస్తము మీకు తెలుసు దేవా. అయ్యా, దయచేసి ప్రియులు ఎదుర్కొంటున్న శోధనలను, నష్టాలను, నిందలను, అవమానాలను సమస్తమును మీరే దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, పాపంలో పడి చెడిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దోషములు చేస్తూ పతనమవుతున్న వారిని మీరు కనికరించండి దేవా.
చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. త్రాగుడు, సినిమాలు, వ్యభిచారం, జూదం, మత్తు పదార్థాలు, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దానికి బానిసలుగా బంధకాల మధ్య జీవిస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నానా రకాల బాధలకు గురవుతున్న బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు రాలేదని, కుమారుడు కుమార్తె రక్షణ పొందలేదని, తల్లిదండ్రులు మారలేదని, తోడబుట్టిన వారిలో మార్పు రాలేదని ఎంతో మంది బిడ్డలు రకరకాలుగా బాధపడుతున్నారు దేవా. వారి విషయమై కన్నీటితో ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ కూడా రక్షణలోకి వచ్చినట్లుగా కృప చూపించండి దేవా. నరకాన్ని తప్పించుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు మొరపెడుతుండగా వారి మొరలకు మీరే జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగయుగాలు ఆ పరలోకంలో మీతో సహవాసం చేసే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ మీ రాజ్య వారసులుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ప్రతి పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా అబార్షణై బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మరలా చక్కటి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. సేవకులను, సేవకురాలను మీరు బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. సంఘాలను మీరు దీవించండి. విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బోధకులను, సువార్థికులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, పరిచారకులను, మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల డినామినేషన్లో పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త చనిపోయి విధవరాన్లుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య చనిపోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఈ రీతిగా సొంత వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధలు, దుఃఖంలో జీవిస్తుండగా అట్టి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి ఆదరణ, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వికలాంగుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవయవ లోపం కలిగిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అంగవైకల్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఫారంలో ఉండి నివాసం ఉంటున్న ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ప్రియులు దూరదేశంలో ఉంటుండగా వారిని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇండియా నుండి ఎందరైతే రకరకాల దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
బిడ్డల పనులను ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ప్రభుత్వాన్ని, అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ప్రతి సంవత్సరము చదువులు ముగించుకొని బయటకు వస్తున్నారు దేవా. అయ్యా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు ఉద్యోగాలు లేక ఎంతో మంది బిడ్డలు కరువులో బ్రతుకుతున్నారు దేవా. ఏమీ లేని వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, అలాంటి బిడ్డలకు మీ సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు దొరకక, పనులు దొరకక ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవు, దయ చూపే దేవుడు, కనుకరించి దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. కావలసిన భద్రతా క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. ప్రతి బిడ్డకు మీ సంపూర్ణ సహాయం దయచేయండి ప్రభా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డల్ని మీరు దీవించండి, కుటుంబాలను అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న ప్రియులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేమ, సంతోషం, సమాధానం అనుగ్రహించండి దేవా. బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, కోర్టు కేసులతో బాధపడే వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా. భూమి గొడవలతో బాధపడుతున్న వారికి మీరే న్యాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని, సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని రక్షించండి దేవా. భారతదేశాన్ని మీరు కాపాడండి. అధికారులకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. నీ ప్రజలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ నాయకులను, సేవకులను, పరిచర్య అంతటిని మీరు దీవించండి దేవా. మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన వారు ఆత్మీయంగా వృద్ధి పొందుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా కాపాడండి దేవా, రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు దేవా, లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎక్కడ పాపం జోలికి వెళ్లకుండా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొనే ప్రతి బాధను, కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వాటి నుండి సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే నిందల గుండా, అవమానాల గుండా, వ్యతిరేకతల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్య వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా మీ మీదనే ఆధారపడుతూ, మిమ్మునే ఆశ్రయిస్తూ, మీ సహాయం కొరకు ఎదురు చూసుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల జీవితాల్లో మీరే గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీ బిడ్డని రక్షించండి దేవా. భద్రపరచండి. ఆటంకాలను, అవరోధాలను, అభ్యంతరాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. మీ చక్కని మార్గాన వారిని నడిపించండి. క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమున మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని, ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.